పాకిస్తాన్ వణికిపోతోంది, గడగడలాడుతోంది. ఇప్పటికే నీళ్లు లేక విలువలాడిపోతోంది. సింధు జిల్లా ఒప్పందం తర్వాత ఒక్కసారిగా ఆందోళన కూడా వ్యక్తమైంది. అసలు తాగడానికి నీళ్లు లేక ఎలా బ్రతకాలి, కొయ్యో మొర్రు అంటూ తల్లు కూడా పడుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడే ఇలా ఉంటే నిజంగానే భారత సైన్యం కనుక దాడి మొదలు పెడితే పాకిస్తాన్ చిత్తు కాగితంలా చిత్తు అయిపోవడం ఖాయంగా కనబడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో విభిన్న స్వరాలు విభిన్నంగా మాట్లాడుతున్నాయి. ఇప్పటికే అటు లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. సింధు జలాల ఒప్పందం కనుక రద్దు చేస్తూ సింధు జలాల నీరుని కనుక ఆపేస్తే మేము భారతదేశం అంతు చూస్తామన్నాడు ఆయన. భారత ప్రధానిని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడుకొచ్చారు. ఏకంగా అక్కడ సింధు జలాల మధ్యలో పారేది నీరు కాదు, భారతీయుల రక్తం అంటూ ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు, ఆ పాపిస్టి పాకిస్తానీయుడు, ఆ పెంపుడు కుక్క మాట్లాడింది. ఆ నీచ్ కమీనే కుత్తే మాట్లాడిన మాటలవన్నీ కూడా ఇప్పుడు మరోసారి బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ మంత్రి కూడా ఈ రకంగానే మాట్లాడుకొచ్చారు. బెనజీర్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమారుడు, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు కూడా ఈ రకంగానే మాట్లాడుకొచ్చాడు. అక్కడ ఏర్లై పారేది పాకిస్తానీల రక్తం అంటూ దుర్మార్గుడు మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత ఏకంగా ప్రధాని కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. అవి ఏకంగా సింధు జలాలు మావి అంటూ సంబోధిస్తున్నారు. వాళ్ళు వీళ్ళ బాబులు సొత్తులంటగా సింధు జలాల్ని కూడా మావి అంటూ మాట్లాడడం కొంత ఆశ్చర్యం వేస్తోంది. ఏదో దయాదాక్షిణ్యాలు పాపం భారతీయులు ఇస్తున్నారు, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యంతో బతుకుతున్నాం, వాళ్ళు వేసే భిక్షతో మేము బతుకుతున్నాం, మా బతుకంతా వాళ్ళు వేసే భిక్ష అన్నట్టుగా ఊకుండకుండా ఆ జలాలు మావే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏకంగా ఇక్కడ జరిగేటువంటి అంశం పైన పహల్గామ్ దాడి విషయంలో ఇంటెలిజెన్స్ నిఘాతో విచారణకు కూడా మేము సిద్ధం అంటూ చెప్తూనే రకరకాలుగా భారతదేశాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టడం కాదు, ఆల్రెడీ భారతదేశం పాకిస్తాన్ విషయంలో ఓపిక నశించింది, సహించాం ఇన్ని రోజుల పాటుగా, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంతకైతే అంతకైతుంది. ప్రపంచ దేశాల ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ యొక్క రూపురేఖలు మార్చడమా, అవసరమైతే పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని తొలగించడమా, ఇప్పుడు ఇవే రెండు లక్ష్యాలు భారత ముందు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేపడుతున్నటువంటి విన్యాసాలు. ఒకవైపు ఆర్మీ భద్రతా బలగాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. లాహోర్లో చూశారు కదా, ఏకంగా పన్నొప్పు ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న పన్ను కాస్త ఓడిపోయినట్టుగా, మూలిగే నక్క మీద తాటి పన్ను పడ్డట్టుగా ఏకంగా భారత్ పైన దాడి చేస్తాం, స్ట్రెంత్ ఉంది మా దగ్గర అని విర్రవీగుతున్నటువంటి ఈ గుంటనక్కలకి సరైన సమాధానం పాకిస్తాన్లో దొరికింది. లాహోర్లో ఒక యుద్ధ విమానం విన్యాసాలు చేస్తుండగా అప్పుడు ల్యాండ్ అవుతుంది. ఆ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా టైర్ బస్ట్ అయిపోయి ఏకంగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా దట్టమైన మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. అంటే సమస్యని తనంతట తానే కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటి తెలుసా, భారతదేశం నుంచి సింధు జలాలు పాకిస్తాన్ వెళ్ళడం లేదు కాబట్టి అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆహారం కొరత ఏర్పడుతుంది, సంక్షేమం ఏర్పడుతుంది, అక్కడ విద్యుత్ తయారీ కోసం అంతరాయం ఏర్పడుతుంది, తినడానికి తిండి దొరకరు, ఇవన్నీ ఇక్కడ ఎదుర్కొంటారు. ఇప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా పాలకులపైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అవసరమైతే గతంలో మాదిరిగా శ్రీలంక నుంచి ప్రధాని ఎలా కొట్టడం చూశారు కదా, ఏకంగా ఇంట్లోకి చొరబడి మరి ఇష్టానుసారంగా హల్చల్ చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని ఎలా ఆ బంగ్లాదేశ్ దేశాన్ని విడిచిపెట్టిపోయేలా అక్కడ ప్రజలు చేశారు చూశారు కదా, అలాగే ఇక్కడ కూడా కాబోతోంది. అది మనం చేసే చర్య కేవలం సింధు జలాలు, మన హక్కుగా ఉన్నటువంటి సింధు జలాలు నిలిపేయడం మాత్రమే. అది నిలిపేయడంతో పాకిస్తాన్ గడగడలాడిపోతోంది, వణికిపోతోంది. ఒక్కసారిగా వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఏదో కారు కుతలు కూస్తోంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, కానీ భారతదేశ ధైర్యాన్ని, భారతదేశ ఆత్మస్థైర్యాన్ని కనీసం వెంట్రుకు కూడా పీకలేదు. ఇంకా ముమ్మాటికి ఒక మాట చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మొత్తం కలిసినా కూడా ఒక భారత ఆర్మీకి సంబంధించినటువంటి కాలి కింద దుమ్ము ధూళితో సమానమైన విషయాన్ని పాకిస్తాన్ గ్రహించడం లేదు. ఒకసారి అక్కడ విన్యాసాల తాలూకు, ఆ కవింప చర్యల తాలూకు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఎటువంటి విన్యాసాలు చేస్తూ ఈ వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ముఖ్యంగా భారతదేశాన్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. బట్ భారత్ ఎప్పుడైనా యుద్ధం చేసినా సిద్ధం అంటున్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇంత దుర్మార్గుడు నీచ్ కమీనే కుత్తే అని అంటే ఇక్కడ ప్రధాని కూడా ఈ రకమైన భాష సంబోధిస్తున్నట్టుగా తప్పుగా భావించకండి. కానీ ఇది ఆగ్రహం, ఆవేశం, కట్టలు తెగేటువంటి ఒక నిజమైనటువంటి కోపం, ఒక భారతీయుడిగా మనకున్నటువంటి భారతదేశం పట్ల మనకున్న అభిమానం. ఎందుకనంటే భారతదేశపు దయాదాక్షిణ్యాలతో బతుకున్నటువంటి ఆ విధవలు తిరిగి భారతదేశం పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా? ఏకంగా సింధు జలాల్ని మా జలాలు అంటూ మాట్లాడుతున్నారు ఆయన.
ఇక్కడ సింధు జలాలను కనుక వారు నిలిపివేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం, మారగా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం, మేము కూడా తయారున్నామని చెప్తున్నారు. అన్ని రకాల యుద్ధాలకు కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారట. భారత్ని మళ్ళీ చెప్తున్నారు, భారత ఆర్మీ ఒక జవాన్ కాలి కింద దుమ్ము ధూళితో సమానం పాకిస్తాన్ అనేది. ఒక్కసారి కనుక భారత ప్రభుత్వం తలుచుకుంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయంగా కనబడుతుంది. ఒకసారి ఆ దుర్మార్గుడు, ఆ పాపిస్టి పాకిస్తానీ ప్రధాని ఏం మాట్లాడాలి చూద్దాం. I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి ఒప్పందం రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కళ్ళు కవ్వింపు వరకు నిద్రలేచినట్టున్నాడు ప్రధాని. ఏమంటాడంటే 24 కోట్ల మంది జనాభాకి పాకిస్తాన్లో ఈ సింధు జలాలే అనేక రకాల ఆధారాలుగా ఉన్నాయి, అనేక రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నీళ్లు మా నీళ్లు అంటూ సంబోధిస్తున్నాడు ఈ పాపిస్టి పాకిస్తాన్ ప్రధాని. ఈ పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడంటే ఈ యొక్క సింధు జలాలు మావి అంటే సంబోధిస్తున్నాడు. వీళ్ళ బాబు గారి సొత్తులాగా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ నీళ్లపైనే పాకిస్తాన్ ఆధారపడి ఉందనేది వాళ్ళ మాటలో చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. 24 కోట్ల జనాభా ఈ నీళ్లపైన ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే ఆ నీళ్ళని కనుక నిలిపివేస్తే విత్ వెరీ ఫోర్స్ వీఆర్ రెడీ టు ఫేస్ అండ్ డిఫెండ్ అంటున్నారు ఆయన. ఏ రకంగా ఆయన కూడా మా ఫోర్స్తో మేము సిద్ధంగా ఉన్నాం, డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కూడా యుద్ధానికి సిద్ధమైనటువంటి ఇంటెన్షన్ అని చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా సిద్ధంగా ఉంటే రెడీ. ఇక పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడానికి భారత్ కూడా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేసేటువంటి క్రమంలో భారత్ కూడా సిద్ధంగా ఉంది, భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన భారత్ నుంచి క్షిపణుల దాడి ఎదురు కావచ్చు, ఏ క్షణమైనటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ ని మనం చూడవచ్చు, ఒక భీకరమైనటువంటి దాడిని భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపుగా మనం చూడొచ్చు. ఎస్, మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో శాంతి వచనాలు వల్లిస్తూనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు ఈ పాకిస్తాన్ పాపిస్టి వ్యక్తులు. సో ప్రజెంట్ ఈ వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఎలా తీసుకునే అవకాశం ఉంది? అటు సింధు జలాలను కూడా మావి అంటూ మాట్లాడుతున్న వారంతా కూడా. సో ఏంటి దీనిపైన ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే సింధు జలాలు నిలిపేసినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి ప్రభావం పాకిస్తాన్ పైన పడే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, ఎటువంటి ప్రభావం పాకిస్తాన్ పైన పడే అవకాశం ఉంది? సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన తర్వాత అటు పాకిస్తానీలు కూడా ఇవి మా జలాలు అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. ఏకంగా ప్రధాని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు? భారత ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతోంది? ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడైతే మనం రద్దు చేసుకున్నామో దాని తర్వాత పాకిస్తాన్ కు నిజంగా వణుకు పుడుతోంది. దీంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది పాకిస్తాన్ కు. ముఖ్యంగా పాకిస్తాన్ గనుక భారత్ భూమార్గం గుండా నీరు వెళ్లకుండా ఆపగలిగితే పాకిస్తాన్ పరిస్థితి. వాస్తవానికి సింధు నది ఏదైతే ఉందో పాకిస్తాన్ కు ఒక జీవన రేఖ లాంటిది వాస్తవానికి. సో దాదాపు 80% వరకు కూడా అక్కడ జీవనాధారంగా ఉంది. అసలు బతుకుదెరువే ఆ సింధు నది జలాలతోని. అవన్నీ కూడా సింధు నది కానీ మిగతా ఉపనదులు కానీ అవన్నీ కూడా భారత్ నుంచి ప్రవహించేవి. దాదాపుగా భారత్ లో పుట్టి భారత్ నుంచి ప్రవహించే నదులే. సరే, సింధు అంటే మనకు సరిహద్దులో ఉంటే టిబెట్ ప్రాంతంలో జన్మించి అటు నుంచి ఉపనదులుగా పాయలుగా చేది మొత్తం మన హిమాచల్ ప్రదేశ్ లేదా ఈ ప్రాంతాల నుంచి వెళ్లే నదులే. సో ఈ రకంగా ప్రస్తుతం సింధు నది జలాలు కనుక ఆపివేస్తే ఇక ఒక రకంగా కరువు కాటకాలు లేదా ప్రకృతి వైపరీత్యం ఉంటుంది అక్కడ. అంటే పర్యావరణం దెబ్బతింటుంది, ప్రకృతి వైపరీత్యం అంటే పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే ముఖ్యంగా ఆహార భద్రత సంబంధించినటువంటి ముప్పు తలెత్తే అవకాశం ఉంది పాకిస్తాన్ లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ వాటర్ తోనే అక్కడ కల్టివేషన్ ఉంటుంది. వ్యవసాయానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సాగునీరు ముఖ్యంగా సింధు ప్రావిన్స్ కావచ్చు, పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, ఈ రెండు ప్రావిన్స్ లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.
చాలా దుర్భర పరిస్థితులు ఉంటాయి. చాలా అంటే ఊహించలేని పరిణామాలే ఉంటాయి అనుకోవచ్చు. ఒక రకంగా ఆ సారవంతమైన నేలలు కూడా వీడుబారే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఇది దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ నిజంగా అసలు ఊహించుండదు. బహుశా భారత్ ఈ కౌంటర్ టెర్రరిజం, ఈ ఎంత ఉగ్రవాద సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇన్నాళ్లుగా పాకిస్తాన్ ఆడుతున్నటువంటి కపట నాటకాలు, ఉగ్రవాదుల శిబిరాలు తయారు చేసి వాళ్ళకు ఫండింగ్ ఇస్తూ ఆ రకంగా వాళ్ళని ఉసిగొల్పుతూ కాశ్మీర్ కోసం ఎలాంటి ఈ ఉన్మాద చర్యలు పాల్పడుతున్నారు. కానీ ఇన్ని రోజుల వరకు భారత్ కూడా సహనంతో ఓపిక పట్టింది. ఇప్పుడు ఈ రియాక్షన్స్ రావడంతో ఒక్కసారిగా అసలు పాకిస్తాన్ మధ్యలో సింధు నది జలాల ఒప్పందం సంబంధించిన అంశమే మెదలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు అంటే మనకు ఒక బ్రిటిష్ ఇండియా అంటాం కదా, మనం అప్పటి బ్రిటిష్ రూల్ చేసిన ఇండియా, అవిభాజ్య భారత్ లో అప్పటి నుంచి కూడా మనం ఇండియా విడిపోయినప్పుడు 1947 లో జరిగిన కొంత అల్లర్లు, తర్వాత మళ్ళీ 2 యుద్ధాలు వచ్చాయి ఇండియాకు పాకిస్తాన్ మధ్య. ఆ 2 యుద్ధాలు వచ్చినా, మొన్న రీసెంట్ గా 99 లో కార్గిల్ వార్ వచ్చినా, ఇన్ని జరిగినా కూడా నిజంగా ఇది ఒక సక్సెస్ఫుల్ ఒప్పందం అని చెప్పాలి. ఇన్ని జరిగినా కూడా 2 దేశాలు మంచి నిజాయితీగా ఆ నీళ్లను పంచుకున్నాయి, సామరస్యంగానే ఉన్నాయి. కానీ ఇన్ని జరిగినా కూడా ఇంత జరుగుతుంది, మన నీళ్లను తాగుతూ మన వైపు నుంచి ప్రవహించే నీరుని వాళ్ళు వాడుకుంటూ, వాళ్ళు పొట్ట గడుపుకుంటూ మన మీదనే రక్తం పారిస్తూ మనల్ని చంపే ఈ పరిస్థితులు ఇప్పుడు బిలావల్ భుట్టో, బెనర్జీ భుట్టో తనయుడు ఆ దుర్మార్గుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ రకంగానే మాట్లాడుతూ రక్తం పారిస్తామంటున్నాడు. కనీసం వెంట్రుకు కూడా పీకడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికో చెప్తోంది. భారత సైన్యం కూడా సంసిద్ధంగా ఉంది. వీళ్ళందరి అంతు తేల్చే సమయం త్వరలో ఆసనం కాబోతుంది. ఒకసారి ఆ బిలావల్ భుట్టేటువంటి ఈ పాకిస్తానీ పాపిస్ట్ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. इंडस वाटर ट्रीटी है जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, ఈ నీచ్ కమినే కుత్త ఏమంటున్నాడంటే సింధు జలాలు మావి, సింధు జలాలు మావి అంటూ మాట్లాడుతున్నాడు. సింధు జలాలు మావి అనేటువంటి మాటకి సంబంధించి డెఫినెట్గా అంతకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. తస్మాత్ జాగ్రత్త. మరి ముఖ్యంగా సింధు జలాల్లో అటు భారత ప్రజల యొక్క రక్తాన్ని పారిస్తాడు దుర్మార్గుడు. నిజమవుతుందా? వెంట్రుక పీకేలో మొన్నే చూసాము. అటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కుమారుడు మాట్లాడిన మాటల్ని ఐఎమ్ ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ మై ఫాదర్ అంటూ మాట్లాడుకొచ్చారు. మరొక వైపుగా చాలా మంది ఎవరైతే మీరు ఇప్పుడు పొట్టన పెట్టుకున్నారో, మీ ఉగ్రవాదుల చేత వారందరూ కూడా హతమయ్యారో, వారందరి కుటుంబాలు కూడా కనీసం వారి ధైర్యాన్ని కూడా తాకలేకపోయారు, వారిని కనీసం టచ్ చేయలేకపోయారు. మీరా భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని టచ్ చేసేది. డెఫినెట్గా అంతకంత సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఒకవైపు ప్రధాని, మరోవైపుగా మాజీ మంత్రి. ఈ దుర్మార్గులు, ఈ పాపిస్టి వెధవలు, ఈ నీచ్ కమైన కుత్తేలు మాట్లాడుతున్న భాష ఇది. సో ఇంత దుర్మార్గంగా మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా భారత ప్రజలుగా, భారతీయులుగా నరనరాలు మొత్తం కూడా ఒక్కసారిగా రక్తం ఉడుకుతోంది. పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు తన్నుకొని వస్తున్నాయి. ఎస్ రామదాస్, ఇటువంటి వ్యాఖ్యలు భారత ప్రభుత్వం ఎప్పుడు సమాధానం చెప్పే అవకాశం? ఒక రకంగా వాళ్ళన్నీ కూడా ఈ సైకలాజికల్ వార్ఫేర్ తిరలేస్తున్నారు వారు. ఎందుకంటే సైకలాజికల్గా ఇవి మావి అని చెప్తూనే మరోవైపుగా మేము అల్లాడిపోతున్నాం, మేము మొత్తం ఆగమైపోతున్నాం, మా పరిస్థితి మొత్తం దారుణంగా ఉందని చెప్పి మాటలను చూస్తుంటే అక్కడి ప్రజల నుంచి వారికి ఏదైనా ఒక ప్రమాదం ఎదురవ్వకుండా ఉండుకునేటువంటి చర్యగానే వారి మాటలు అర్థమవుతున్నాయా, లేదా నిజంగానే భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు? 2 రకాలుగా చూడాలి దీన్ని. ఒకటి, అక్కడి ప్రజల్లో ఈ నీళ్లు ఆపడం చేత వారందరూ ఇబ్బంది పడతారు కాబట్టి భారత ప్రభుత్వాన్ని తిడితే ఎస్ వీరంతా మా కోసమే ఫైట్ చేస్తున్న జ్ఞానంతో అక్కడ ప్రజలు వారిపైన ఎటువంటి ప్రమాదాన్ని తలెత్తకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎస్ రామదాస్, ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? అయితే వాస్తవంగా ఇప్పుడు భారతదేశం ప్రస్తుతం ఈ ఏదైతే ఉపనదులు ఉన్నాయో వాటిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు, వాటిని ఉపయోగించి నీటి ప్రవాహాన్ని కట్టడి చేస్తే కనుక వేసవిలో పాకిస్తాన్ కు నీటి కష్టాలు తప్పవు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. పెద్దగా టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నటువంటి మన భూభాగంలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నదులపై ఎలాంటి ప్రాజెక్టులు కడుతున్నాం, ఎలాంటి అడ్డుకట్టలు వేయబోతున్నాం అనేది వాళ్ళకి పెద్దగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ జోక్యంతో మనకు ఏర్పడినటువంటి
ఈ ఒప్పందం ప్రకారం వాస్తవానికి మనకు పశ్చిమ వైపు వాళ్ళకు ఆధిపత్యం ఉంది, తూర్పు నదుల వైపు మనకు ఆధిపత్యం ఉంది. అంటే మన వైపు నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఇప్పుడు మనం ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టా కూడా వాళ్ళకి ఇంకా సమాచారం ఉండదు, బహుశా ఉన్నా వాళ్ళు చేసేది పెద్దగా ఏముండదు. సో ఆ రకంగా మనం నీటి నిల్వలు పెంచుకొని ఆ రకంగా వాళ్ళకు నీటి నిల్వ వదలకపోవడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తరచుగా వాటర్ బాంబ్ అనే ఒక పదం ఉంటుంది. ఏమంటే ఎగువనున్న దేశము వరదల సమయంలో ఒకవేళ బ్రహ్మాండంగా వర్షాలు కురిసి భారీగా వర్షాలు వస్తే కనుక అప్పటికప్పుడు తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా కిందికి వదిలితే కనుక ఏముంటదంటే దిగువ ప్రాంతంలో అంతులేని విధ్వంసం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా భయంకరమైన వర్షాలు పడి ఈ ప్రాంతాల్లో ఒక్కసారి సడన్ గా మనం ఏం చేస్తాం, సడన్ గా నీళ్ళు ఆపి ఒక చెయ్యో కాలు అడ్డం పెట్టి సరిగ్గా ఆ చెయ్యో కాలు తీసినప్పుడు సడన్ టక్కు నీళ్ళు వెళ్ళిపోతాయి. సో ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ వాటర్ బాంబ్ అనే పరిస్థితి వస్తే కనుక ఆ దిగువన ఉన్న దేశానికి వదిలితే అది చాలు విధ్వంసానికి, అంతకు మించి ఇంకేం మనం చెప్పాల్సిన అక్కర్లేదు. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఉద్దేశపూర్వకంగా భారత్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఒప్పందంలో భాగంగా కూడా ఇవన్నీ క్లియర్ గా రాసుకున్నారు. కానీ ఇప్పుడు ఒప్పందాన్ని ఎక్కడ ఉల్లంఘించారు, ఎవరు ఉల్లంఘించారంటే ఇన్ని రోజుల పాటు సక్రమంగానే ఉన్నాయి నీటి పంపకాలు కానీ ఈ వ్యవహారం అంతా కానీ పాకిస్తాన్ వైఖరి బాగాలేదు. పూర్తిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ లో నెత్తురోడేలా చేస్తుంది, భారత్ ను కంటి మీద కునుకు లేకుండా చేస్తూ మన దేశంలో అశాంతి అల్లకల్లాన్ని సృష్టిస్తుంది. మన దగ్గర నుంచి పోయే నీళ్లతో సస్యశ్యామలంగా పంటలు పండించుకొని శుభ్రంగా తింటూ బతుకుతున్న వెధవలు ఇప్పుడు మన భారతదేశం మీద ఇట్లా కక్షను పెంచుకొని ఈ రకంగా కాశ్మీర్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మన మీద విధ్వంసానికి పాల్పడుతుంది. ఇక భారత ప్రభుత్వం అందులో మోదీ ఎట్టి పరిస్థితుల్లో సహించేలేదని చెప్పారు. సో ఆ రకంగానే ఇప్పుడు మనం చేస్తున్న పని. సో మొత్తం మీద అయితే ఇంకా ఇదే కాదు, మనం అన్ని రకాలుగా బోర్డర్లు మూసేసాం, వీసాలు రద్దు చేశాం, ఇమీడియట్ గా అక్కడ వాళ్ళకు అన్ని రకాలుగా నిరసన తెలిపిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తక్కువ లేదు. అంటే ఇండియాను ధీటుగానే సమాధానం ఇస్తాను వాళ్ళు అనుకుంటున్నారు. సింధు జలాలు నిలుపు చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్లే మనం ఇందాక కొన్ని బైట్స్ ప్లే చేసాం, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంటే వారి నిజంగా నోటికి అదుపు లేదు. నిజంగా దిగి రావాల్సిన పరిస్థితుల్లో మనతో సయోధ్య కుదుర్చుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో రక్తాన్ని పారిస్తాం, ఏర్లై పారిస్తాం అంటూ వాళ్ళ మాటలకు అంతులేని మాట. ఇవన్నీ కూడా ప్రపంచం అంతా గమనిస్తుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ కూడా యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆర్మీ కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో ఆర్మీ కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంటే కనుక భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని పాకిస్తాన్ భయపడుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు ఎంత పిరికి పందాలంటే ఆ కుటుంబ సభ్యులు కూడా అంటే దేశం విడిచి విదేశాలకు పంపించారు ప్రత్యేక హెలికాప్టర్ లో. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తున్న ఈ అంశాలన్నీ కూడా అంటే ఆ రకంగా వాళ్ళు మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలి, వాళ్ళ పిల్లలు మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలి, వాళ్ళు రెచ్చగొట్టి పబ్బం గడుపునేందుకు అక్కడి పాకిస్తాన్ ప్రాంతంలో అల్లోకల్లోలం అయితే సృష్టించాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా పాక్ పాలకులు ఏం చేస్తున్నారనేది ప్రపంచమంతా గమనిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడారు అంతర్జాతీయ మీడియాతో, ఉప ప్రధాని ఏం మాట్లాడుతున్నారు, తర్వాత ఈ మాజీ ప్రధాని కొడుకు వాళ్ళ బుట్టో ఇతనేం మాట్లాడుతున్నాడు. అంటే పరిపక్వత లేని చేష్టలు, పరిపక్వత లేని మాటలు, అంటే హింస ఒకటే మార్గం అనేది వాళ్ళ మాటలు చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇంకా అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి మనకు వాళ్ళకు చాలా తేడా ఉంది. మన మిలిటరీ సామర్థ్యానికి వాళ్ళ సామర్థ్యానికి గగనతలంలో భూతల దాడులు చేసినా లేదా నేవీ పరంగా చూసినా ఎక్కడ మన కింద పనికిరాని వ్యవహారం అంతా కూడా. ఫ్రాంక్ గా చెప్పాలంటే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళ కనీసం ఆ వాహనాలకు ఇంధనం నింపుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. బహుశా ఎవరైనా సహాయం చేస్తే ఎన్ని రోజులు పెద్ద గడవదు. యుద్ధం స్టార్ట్ అయినా కూడా ప్రారంభమైన బహుశా కొద్ది రోజుల్లోనే ఇక వార్ వన్ సైడ్ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసే ఛాన్స్ కూడా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే నూర్ఖాన్ ఆర్మీ బేస్ లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు అయితే మోహరించినట్టు చెప్తున్నారు. ఉగ్రదాడి తర్వాత ఈ ఏదైతే కొంత ఉద్రిక్త వాతావరణం చర్చించుకుందో అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ లో చక్కర్లు కొడుతున్నాయి. కాశ్మీర్ లోని పహల్గామ్ అటాక్ తర్వాత బోర్డర్ లో పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. ఎయిర్ బేస్ సమీపంలో విమానాలు మోహరించి కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ కూడా నార్త్ వైపున లాహోర్, రావల్పిండి క్యాంపుల్లో కూడా విమానాలు తరలించడం తెలుస్తుంది. ఇండియా నుంచి ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ కనుక ప్రతిఘటన రూపంలో వస్తే ఏంటనే ఆందోళన కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా దానికి వాళ్ళు సంబంధించి చర్చలు జరుగుతున్నారు. ట్రాకింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని వీడియోలు పాకిస్తాన్ మాక్ డ్రిల్ చేసినటువంటి వీడియోలు అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రావల్పిండిలో పాకిస్తాన్ అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది. ఎందుకంటే రావల్పిండి అనేది పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే. సో అక్కడ ఉన్నటువంటి స్థావరాల నుంచి ఇండియాకి చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది.
సో మొత్తం మీద ఇంకొక మాట, దాడితో మాకు సంబంధం లేదని చెప్తుంది. దాడికి సంబంధించి ఏదైతే న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నారు, పారదర్శకంగా మధ్య మార్గంగా మరో వ్యక్తితో ఇన్వెస్టిగేషన్ చేయాలి, మేము దాన్ని సిద్ధమంటే వాళ్ళ పాకిస్తాన్ ప్రధాని ప్రకటించారు. అంటే ఒక రకంగా బయటికి భయపడుతూనే బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సింధు జలాల వ్యవహారం అయితే నిజంగా వాళ్ళ బతుకుల్లో ఒక రకమైన అలజడి రేగుతుంది. ఇవి గనుక ఆపితే ఖచ్చితంగా తమ బతుకులు ఏంటని పాకిస్తాన్ పాలకులు అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడితే కనుక ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే పాలకులు అంటేనే, అలాగే మిలిటరీ అంటేనే పాకిస్తాన్ ప్రజలకు ఒక రకమైనటువంటి చీత్కారం, వాళ్ళ అనిశ్చితి. ఎందుకంటే ఎప్పుడు స్థిరంగా ఉండవు ప్రభుత్వాలు, ఆ మిలిటరీ పాలకుల విధానం అలాగే ఉంటాయి. సో ఆ రకంగా పాకిస్తాన్ ప్రజల్లోనే వాళ్ళపై ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం ఉంది. సో ఇప్పుడు ఇండియాతో ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయని మాత్రం, సో ఆ సరిహద్దు భద్రతా వ్యవహారంలో ఇరు పక్షాలు అయితే ప్రస్తుతం ఒక రకంగా టెన్షన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. చూడాలి అంటే భారత్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, దానికి పాకిస్తాన్ ఎలా సంసిద్ధమవుతుంది. మరీ ముఖ్యంగా అంటే మన శత్రు దేశం మనం ఎలా ఉన్నా కూడా మనకు మనం వేసే ప్రతి వ్యూహాలు నిజంగా వాళ్ళు ఖచ్చితంగా చిత్ అవుతారనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడాలి పాకిస్తాన్ విషయంలో మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. దౌత్య యుద్ధం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. సో భౌతిక దాడుల విషయంలో మరి ఎయిర్ స్ట్రైక్ చేస్తారా, లేదా మిలిటరీ దాడులు చేస్తారా, లేదా నేవీ బేస్ నుంచి ఏదైనా స్ట్రైక్స్ అటాక్స్ ఉంటాయా? జస్ట్ వెయిట్ అండ్ సీ. రైట్ రామ్దాస్, మొత్తం మీద పాకిస్తాన్ కి అయితే ముచ్చమటలు పడుతున్నాయి. పాకిస్తాన్ భారత్ ని ఇప్పటికే సింధు జలాల ఒప్పందం తర్వాత అనేక రకాలుగా వారంతా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తూనే ఒక రకంగా అక్కడి ప్రజల్లో నుంచి కాపాడుకోవడం కోసం తమని తాము కాపాడుకొని మేము భారత్ పైన పూర్తిగా నెపన్నెడితే మేము చేయాల్సిన చేస్తున్నాము, లష్కర్ తోయిబాని సహకరిస్తున్నాము, నిధులు సమకూరుస్తున్నాము, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము. అలా చేస్తూనే ఇక్కడి ప్రజలు ఎవరైనా గనక వారికి రావాల్సినటువంటి హక్కులు రాకుండా మాపై గనక అంటే అక్కడ పాకిస్తాన్లపై గనక పోరాటం చేసే సిద్ధమైతే గనక వాటి నుంచి తప్పించుకోవడం కోసం భారత ప్రభుత్వాన్ని తిడుతూ భారతీయులను తిడుతున్నట్టుగానే అర్థమవుతోంది. అక్కడ సింధు జలాల్ని మావి అంటూ మాట్లాడుతున్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుకు విషయానికి కారణం ఎవరు? ఈ దుర్మార్గులే కదా, ఇక్కడ కనబడుతున్న ఈ పాపిష్టి కుక్కలే కదా, ఈ నీచ్ కమిని కుత్తేలే కదా, వీళ్ళే కదా ఉగ్రవాదాన్ని పెత్తం పెంచి పోషించి ఉగ్రవాదాన్ని ఈ స్థాయిలో రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాదాన్ని మనపైన దాడి చేసే విధంగా ప్రోత్సహించి దాడి జరిగిన తర్వాత ఈ రోజు అక్కడికి నీళ్లు ఆపడానికి కారణం వీళ్ళు. ఈ నేపథ్యంలోనే అక్కడ నీళ్లు ఆపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజల నుంచి తమకు ప్రమాదం ఎదురైంది కాబట్టి, అంటే అక్కడ వాళ్ళిద్దరికి ప్రమాదం ఎదురైంది కాబట్టి వారి నుంచి వారు కాపాడుకోవడం కోసం మరోసారి ఏదో దయాదాక్షిణ్యాలన్నట్టుగా లేకపోతే మళ్ళీ మాకు ఇవ్వాలన్నట్టుగా అడుగుతూ, లేదంటే మళ్ళీ ఇక్కడ నీళ్లు మావే అన్నట్టుగా మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకంతకు సమాధానం చెప్పే ఆ సమయం ఆసన్నమైంది. త్వరలోనే పాకిస్తాన్ భారతదేశాన్ని యొక్క పవర్ ని రుచి చూడబోతోంది. ఒకసారి ఈ పాపిష్టి కుక్కలు, పాకిస్తాన్ కుక్కలు ఆ రెండు ఏం మాట్లాడాయో చూద్దాం. మొన్నే లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ ఒకడు సైఫుల్లా కసూరి అనే వ్యక్తి ఏడుస్తూ అసలు మాకు ఈ యొక్క పహల్గాం దాడికి మాకు సంబంధమే లేదు, మేము అక్కడ దాడి చేయలేదు, మాకు దానికి సంబంధం లేదు, పూర్తిగా భారత ప్రభుత్వం మా పైన కుట్రలు పన్ని మాకున్నటువంటి వాళ్ళకంటూ కీర్తి ప్రతిష్టత ఏడిచిందట. ఆ కీర్తి ప్రతిష్టని ఎండగట్టడం కోసం ప్రపంచ దేశాల్లో వాటిని దిగజార్చడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందట. ఆ దుర్మార్గుడు, ఆ పాపిస్తి పాకిస్తాన్ కుక్క మాట్లాడిన మాటలవి. ఆ తర్వాత మరొక సుప్రీం చీఫ్, అదే లష్కర్ తోయిబాకు సంబంధించి సుప్రీం చీఫ్ వాడే మాట్లాడతారంటే ఈ దరిద్రుడు ఇప్పుడు అంటున్నాడు ఏకంగా సింధు జలాల నీటిని కనుక ఒప్పందం రద్దు చేసి మాకు నీళ్లు రాకుండా కనుక చేసి ఉంటే మేము అక్కడ భారతీయుల రక్తాన్ని పారిస్తామంటున్నాడు. వెంట్రుకు కూడా పీకెలేవనే విషయాన్ని భారతదేశం పదే అక్కడ హెచ్చరిస్తోంది. ఇక్కడ మరోసారి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో కనబడేటువంటి ఆ ఇద్దరు, ఒకరు ప్రధాని అయితే మరొకరు మాజీ మంత్రి బిలావల్ భుట్టో, తర్వాత ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇద్దరు ఏమంటున్నారు చూడండి. ఒకవైపు అక్కడ శాంతి వచనాలు వల్లిస్తూనే, అంటే మేము సిద్ధంగా ఉన్నాం, దీంట్లో ఎటువంటి మా తప్పిదం లేదని చెప్తూనే, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీతో సిద్ధంగా ఉన్నామని చెప్తూనే, మరోవైపుగా మాకు అక్కడ నీళ్ళు అవసరమని చెప్తూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. బార్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూడండి, అక్కడ సంసిద్ధమవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. సో పెద్ద ఎత్తున ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్ కి పాల్పడుతోంది, విన్యాసాలు ప్రదర్శిస్తోంది, రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు శాంతి వచనాలు మాట్లాడుతూ మరోవైపుగా అక్కడ వెపన్స్ రెడీ చేస్తూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా
వారి యొక్క విన్యాసాలు, వారి యొక్క ఆర్మీ విమానాల యొక్క విన్యాసాలు, ఎయిర్ టు ఎయిర్ ఫైరింగ్ విన్యాసాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వారొక వైపు చెప్తూనే మరొక వైపుగా యుద్ధానికి అంటూ చెప్తున్నారు. మరోవైపుగా ఉగ్రవాదాన్ని కూడా తెరలేపే విధంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నారు.